హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు నేను డిన్నర్కి ఇడ్లీ పిండితో దిబ్బ రొట్టె లాగా చేస్తున్నాను. ఒకసారి చూసేసేయండి. నేనైతే ఒక క్యారెట్ తీసుకున్నాను. ఇట్లా తురుము చేసి పెట్టుకోండి. పిల్లలకైతే ఈజీగా ఉంటుంది తినడానికి. అండ్ ఒక ఒక ఆనియన్, ఒక మిర్చి అండ్ కర్రీ లీవ్స్ తీసుకున్నాను. జస్ట్ కొత్తిమీర, కరివేపాకు అవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి. అప్పుడు కిడ్స్ ఇష్టంగా తింటారు. ఒకసారి చూపిస్తాను ఎలా చేయాలో. ఇడ్లీ పిండి అయితే రెడీగా ఉంది. ఇడ్లీ పిండిని దీంట్లో వేసేసుకుందాం. ఇడ్లీ పిండి దీంట్లో క్యారెట్ లో వేసేసినాక నేను ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఇవి ఆ బౌల్లో వేసేసి మిక్స్ చేసేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసేసి మిక్స్ చేసేసుకొని దిబ్బ రొట్టె లాగా వేసేసుకుందాం. చూపిస్తాను. కొంచెం సాల్ట్ వేసేసుకోండి. దీంట్లో క్యారెటే ఎక్కువ కనిపిస్తుంది కదా, కావాలని ఒక పెద్ద క్యారెట్ వేసేసాను. అప్పుడు పిల్లలైతే బాగా తింటారు కదా. సో మామూలుగా కట్ చేసి ఇస్తే తినరు, ఇట్లా తురిమేస్తే వాళ్ళకి కనిపించకుండా తినేస్తారు. అందుకే ఫుల్ వేసేసాను. నేను కొంచెం గీ తీసుకున్నాను. గీ తీసుకొని ఇట్లా పాన్ మీద వేసుకొని స్ప్రెడ్ చేసేయటమే. ఇట్లా ఫుల్ గా స్ప్రెడ్ చేసేసుకోండి. హ్యాండ్ తో చేసుకుంటే బెటర్. ఇంకా ఇప్పుడు కొంతసేపు మూత పెట్టేసుకుందాం. ఇట్లా సిమ్ లో మూత పెట్టేసుకోండి. అంతే సింపుల్ గా ఇలా చేసేసుకోండి దిబ్బ రొట్టె. నేనైతే ఇంకా సిమ్ లోనే ఉంది. సో ఒకసారి 2 సైడ్స్ కాల్చుకుంటే రోస్ట్ అయిపోతుంది. ఇట్లా ఈజీగా కిడ్స్ కి పెట్టేసేయండి. ఈజీ, మంచిగా తినేస్తారు. ఓకే, బై బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.